కంటే ఇన్సూరెన్స్ లేదు, ఆ రోజుల్లో కట్టే స్తోమత లేదు, మనం కట్టే పరిస్థితికి వచ్చేటప్పుడు వాళ్ళ వయసు చాలదన్నారు, ఇన్సూరెన్స్ లేదన్నారు. మొమ్మ టైంకి ఎవడో ఇన్సూరెన్స్ చెప్పారు, అది హెచ్డిఎఫ్సి వాళ్ళు అనుకుంటా, మీకు 65 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉందండి, కట్టచ్చు అని చెప్పి దాదాపు 28,000 కట్టించుకున్నారు. ఏమన్నారు, షుగర్ లాంటిది ఉన్నా సరే తీసుకుంటామండి అన్నారు. తర్వాత ఆవిడ బెడ్ సిక్ అయ్యి హాస్పిటల్లో పడినప్పుడు దాంట్లో మీకు అదేదో కారణం చెప్పలేదనేసి చేయలే, మళ్ళీ దాదాపుగా డబ్బులు నేనే పెట్టుకున్నా. ఏది ఇప్పుడు జనం దృష్టిలో మనం ఏదో ఆకాశంలో ఉంటాం కదా, మనకే అవల పని ఇన్సూరెన్స్ కంపెనీలో. డాక్టర్ గారు మనకి తెలిసి ఉంటారు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసి ఉంటారు, అయినా కాల మనకి. ఇంకా పాపం సామాన్యుడి పరిస్థితి ఎట్టుంటుందండి రాబోయే రోజుల్లో. అదే అదే కదా సరే. ఒక రకంగా ఇంకా క్రమక్రమంగా ఆరోగ్యశ్రీకి టాటా బై బై చెప్పేస్తా. నేను అంటున్నాను, ఇది ఇప్పుడే మనం ముందుగా అనొద్దు. ఓ ప్రయత్నం చేస్తున్నారు, అవును టెండర్ పిలుస్తారు, అమలు కూడా చేయనియండి. చేశాక ఒక 6 నెలల్లో రివ్యూ చేసుకోండి, ఒక నెలకే రివ్యూ చేయండి. 6 నెలలు కాదు, 6 నెలల్లో చాలా మంది చేస్తారు. అలా కాకుండా నెలకే రివ్యూ చేయండి. ఈ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది, ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ అయ్యిందా లేదా, రిజెక్షన్ కనుక 10% మించి ఉందంటే వెంటనే ఆపేయండి ఆ సిస్టమ్. అసలు 10% రిజెక్షన్ కూడా ప్రమాదం.